నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి హిస్టరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీల పరిధిలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఇండియన్ హిస్టరీ, కల్చర్కు సంబంధించినటువంటిది క్రీస్తు శకం 700 నుంచి 1526 అంటే మొఘల్ సామ్రాజ్య ఏర్పాటు వరకు మనకు హిస్టరీ అనేటటువంటిది దాని కల్చర్కు సంబంధించినటువంటి అంశాల మీద ఉండడం జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. లాంగ్ క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్లు అన్నీ కవర్ అయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా రావడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్లు పార్ట్ ఏలో అంటే సెక్షన్ ఏలో, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు సెక్షన్ బిలో రావడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించినటువంటివి మీకు లాంగ్ ఆన్సర్లు, షార్ట్ క్వశ్చన్లు ప్రతిదీ కవర్ అయ్యే విధంగా మీకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చదివితే దాంట్లో ఇంటర్నల్గా ఉండేటటువంటి క్వశ్చన్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లుగా రావడం జరుగుతుంది. అట్లా మొత్తం అన్ని 5 యూనిట్ల నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకున్నట్లయితే మీకు అన్ని షార్ట్ క్వశ్చన్లు కూడా వస్తాయి. ఎందుకంటే మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లోపల ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక యూనిట్ 1గా ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీటితో పాటు వీటికి సంబంధించిన మోడల్ పేపర్లను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అట్లాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటాయి. చూడడానికి ప్రయత్నం చేయండి. యూనిట్ 1 నుంచి చూడండి. ప్రతి యూనిట్లో ఒక రాజులకు సంబంధించినటువంటి, ఇప్పుడు పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, ఇట్లాంటి వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో బిఫోర్ 1526 వరకు ఉన్నటువంటి, అంటే 700 నుంచి 1526 మధ్య జరిగినటువంటి రాజవంశీయులు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి పరిపాలన, వాళ్ళ ఆర్థిక సంస్కరణలు, వాళ్ళ మిలిటరీ వ్యవస్థలు అంటే సైనిక పరిపాలన వ్యవస్థలు, వాళ్ళు చేసినటువంటి సాంస్కృతిక సేవలు, వాళ్ళ టైం పీరియడ్లో ఉన్నటువంటి శిల్ప వాస్తుకళ ఎలా ఉంది అనేటటువంటి దాని మీద మ్యాక్సిమం క్వశ్చన్లు రిపీట్ అవుతాయి. మీకు టాప్ 10 క్వశ్చన్లు, టాప్ 10 వంశాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. యూనిట్ 1 చూడండి ఒకసారి. దక్షిణ భారతదేశ చరిత్ర వర్ణింపుము, ఈడు వరకు అయితే షార్ట్ క్వశ్చన్ వస్తుంది. డిస్క్రైబ్ ద హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా. అట్లాగే సంస్కృతికి, వాస్తుశిల్ప కళల అభివృద్ధికి పల్లవులు చేసిన కృషిని రాయండి. ఇక్కడ పల్లవులకు సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్, పల్లవ్స్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్కు సంబంధించి సంస్కృతి, శిల్పకళలకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్ మీకు 1-2 క్వశ్చన్లు నేర్చుకుంటే అందులో మీకు 2-3 క్వశ్చన్లు ఇంటర్నల్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే హర్షవర్ధనుని కాలం నాటి భారతదేశ పరిస్థితులు అంచనా వేయుము. హర్షవర్ధనుని పరిపాలన గురించి రాయండి. అసెస్ కండిషన్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ హర్షవర్ధనస్ టైమ్స్. రైట్ అబౌట్ ద రీజియన్ ఆఫ్ హర్షవర్ధన అనేటటువంటి, అంటే హర్షవర్ధన అడ్మినిస్ట్రేషన్ అని కూడా క్వశ్చన్ రావచ్చు. హర్షవర్ధనునికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటటువంటిది ఎట్లాగైనా వస్తుంది ఖచ్చితంగా. 1-2 క్వశ్చన్లు డిఫరెంట్గా ఉంటాయి, కానీ హర్షవర్ధను అనేటటువంటి పర్సన్ టాపిక్తో క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. రాజపుత్ర వంశాల సంక్షిప్త చరిత్రను తెలిపి వారి కాలంలోని సాంఘిక మత పరిస్థితులను వివరింపము. రాజపుత్కు సంబంధించినటువంటి సోషల్ రిలీజియస్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళ టైం పీరియడ్లు అనేటటువంటి. భారతీయ సంస్కృతికి రాజపుత్రులు చేసినటువంటి సేవలను తెలపండి కంట్రిబ్యూషన్కు సంబంధించి. అట్లాగే దక్షిణ భారతానికి చోళుల సాంస్కృతిక సేవలు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కల్చరల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ చోళాస్ టు సౌత్ ఇండియా. 7వ శతాబ్దంలో భారతదేశం యొక్క సాంస్కృతిక చరిత్రను వివరింపుము. డిస్క్రైబ్ ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ ద 7th century అనేటటువంటిది. చోళ రాజుల ఘనకార్యమును తెలిపి చోళుల స్థానిక పరిపాలన విధానాన్ని తెలపండి అని చెప్పి క్వశ్చన్. అట్లాగే రూరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, లోకల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఈ ఫస్ట్ యూనిట్లో చూడండి 3 క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకోండి. 1 హర్షవర్ధనునికి సంబంధించినటువంటి క్వశ్చన్, అట్లాగే రాజపుత్రులకు సంబంధించినటువంటి క్వశ్చన్. 3వది చోళులు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. ఈ 3 క్వశ్చన్లు నేర్చుకోండి. హర్షవర్ధనుడు, రాజపుత్రులు, చోళులు, అట్లాగే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి టాపిక్ యూనిట్ 1 నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటి చూస్తే ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలం నాటి భారతదేశ సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక
పరిస్థితులను వివరించండి. డిస్క్రైబ్ ద సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్కు సంబంధించి, అట్లాగే ఢిల్లీ సుల్తానుల కాలం నాటి దేశీయ విదేశీయ వాణిజ్య అభివృద్ధికి సంబంధించి, డెవలప్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ట్రేడ్కు సంబంధించినటువంటి డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేత్, ఢిల్లీ సుల్తానుల పతనానికి కారణం, డౌన్ఫాల్కు సంబంధించి రీజన్స్. అట్లాగే అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక విజయాలు తెలిపి అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన సంస్కరణలను వివరించండి. డిస్క్రైబ్ ద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ షోయింగ్ మిలిటరీ అచీవ్మెంట్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి, బానిస వంశ చక్రవర్తుల్లో బాల్బన్ ఎట్లా గొప్పవాడు, హౌ గ్రేట్ వాజ్ బాల్బన్ అమంగ్ ద బానిసా ఎంపైర్, ఇక్కడ ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ చూడండి. అట్లాగే అరబ్బుల సింధు దండయాత్ర ఫలితములియని గొప్ప విజయాన్ని గొప్ప విజయమని వివరింపుమని చెప్పి అరబ్బుల సింధు దండయాత్రకు సంబంధించి, మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చి తుగ్లక్ వాడుగా ఎందుకు ప్రసిద్ధి చెందాడు, మ్యాడ్ మ్యాన్గా అని చెప్పి మహమ్మద్ బిన్ తుగ్లక్కు సంబంధించినటువంటిది. ఇక్కడ సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటి టాప్ 3 క్వశ్చన్లను చూసుకున్నట్లయితే, ఒకటి డ్యామ్ షూర్ క్వశ్చన్ 1000% వచ్చేది, ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్. అట్లాగే అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు ఇవి మాత్రం ఉన్నాయి, మార్కెట్ సంస్కరణలు ఉంటాయి, మిలిటరీ రిఫార్మ్స్ ఉంటాయి. వీటితో నాణ్యాలు, వాళ్ళ టైం పీరియడ్లో శిల్పకళలు, సంస్కృతి ఎట్లా ఉంది అనేటటువంటి దాని మీద క్వశ్చన్లు వస్తాయి. ఓవరాల్గా ఢిల్లీ సుల్తాన్, అల్లావుద్దీన్ ఖిల్జీ రెండే మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు. మూడవ క్వశ్చన్ అనేటటువంటిది బానిస వంశం, అరబ్బుల సింధు దండయాత్ర లేదా పిచ్చి తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించినటువంటి ప్రశ్న. ఇక యూనిట్ 3కి సంబంధించినటువంటి చూసినట్లయితే, భారతదేశంలో నడిచిన భక్తి ఉద్యమము తీరుతెన్నులను వివరించండి. డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద భక్తి మూవ్మెంట్ ఇన్ నార్త్ ఇండియా, సూఫీ ఉద్యమం వ్యాప్తి, ముఖ్య లక్షణాలు, దాని ప్రభావాన్ని విశ్లేషించండి. ఇక్కడ 2 క్వశ్చన్లు, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్, భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమం ఈ 2 క్వశ్చన్లు రావచ్చు, లేదా 2కెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ 2 క్వశ్చన్లు వచ్చినప్పుడు వేరే క్వశ్చన్లు ఏం రావు. ఆ 2 క్వశ్చన్లలో ఏదో ఒకటి వచ్చి వేరేది రావాలంటే, ఇస్లాం భారతీయ సంస్కృతుల పరస్పర ప్రభావాన్ని ఎట్లుండే అని చెప్పి, మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇండియన్ కల్చర్కి సంబంధించి, మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించడం పై ఒక వ్యాసం రాయండి, మిక్స్డ్ కల్చర్కి సంబంధించినటువంటి టాపిక్. ఈ యూనిట్ 3 అనేది చాలా సింపుల్ చూడండి, భక్తి మూమెంట్ సూఫీ మూమెంట్ నేర్చుకుంటుంటే మీకు మంచి మార్కులు వస్తాయి. అట్లాగే 4th యూనిట్కి సంబంధించింది ఒకసారి చూడండి, కాకతీయుల కాలం నాటి ఆంధ్రదేశ సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను వర్ణింపుము అని చెప్పి, డిస్క్రైబ్ ద సోషల్, ఎకనామికల్ అండ్ కల్చరల్ కండిషన్ ఆఫ్ ఆంధ్రదేశ డ్యూరింగ్ ద కాకతీయస్ పీరియడ్. ఇక్కడ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ట్రాన్స్లేట్ చేసిన కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పడ్డది, అక్కడ ఆంధ్రదేశ. అట్లాగే యాదవ కాకతీయుల సంఘర్షణలను తెలపండి, యాదవ కాకతీయ కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి. కాకతీయుల పరిపాలన విధానం ఎట్టిది, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ కాకతీయకు సంబంధించి, అందులో గణపతి దేవుడు, రుద్రమదేవి, ఇక్కడ లార్డ్ గణపతి కాదు కింగ్ గణపతి, అక్కడ రుద్రమదేవి వల్ల ఫాదర్ అనమాట. హొయసాలుల కాలంలో కర్ణాటక సాంఘిక సాంస్కృతిక జీవనాన్ని పేర్కొనండి. మెన్షన్ ద సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ కర్ణాటక డ్యూరింగ్ ద హొయసాల పీరియడ్. అట్లాగే దక్షిణ భారతదేశ చరిత్రలో పాండ్యుల స్థానం ఎటువంటిదని చెప్పి, ప్లేస్ ఆఫ్ ద పాండ్యాస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియాకి సంబంధించి, కాకతీయుల రాజ్యం పతనానికి కారణం పరిస్థితులు తెలపండి అని చెప్పి, వాళ్ళ కింగ్డమ్ డౌన్ఫాల్కు సంబంధించి, కాకతీయ కింగ్డమ్కు సంబంధించి, దేవగిరి యాదవుల రాజకీయ చరిత్రను క్లుప్తంగా వివరించండి, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ దేవగిరి యాదవ్స్ అని చెప్పి. ఈ ఏదైతే యూనిట్ 3కి సంబంధించి యూనిట్ 4కు సంబంధించింది చూడండి, ఇందులో ఒక డ్యామ్ షూర్ క్వశ్చన్ కాకతీయులు, రెండవ క్వశ్చన్ దేవగిరి యాదవులకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. వీటిని బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక యూనిట్ 5కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే, విజయనగర కాలం నాటి దక్షిణ భారత సాంఘిక, ఆర్థిక, మత సాంస్కృతిక పరిస్థితులను గురించి వర్ణింపుము. డిస్క్రిప్షన్ ఆఫ్ ద సోషల్, ఎకనామిక్, రిలీజియస్ అండ్ కల్చరల్ కండిషన్ ఆఫ్ సౌత్ ఇండియా డ్యూరింగ్ ద విజయనగర ఎంపైర్ అని చెప్పి. అట్లాగే విజయనగర బహుమని సంబంధాలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ విజయనగర బహుమని రిలేషన్స్ అని చెప్పి, విజయనగర రాజులు బహుమని సామ్రాజ్య రాజుల మధ్య సంబంధాలకు సంబంధించి. అట్లాగే దక్షిణ భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల స్థానమును అంచనా వేయండి అని చెప్పి, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి హిస్టరీకి సౌత్ ఇండియాలో ఎట్లా ఉందని చెప్పి. అట్లాగే విజయనగర కాలం నాటి పాలన వ్యవస్థపై ఒక లఘు వ్యాఖ్య రాయండి అని చెప్పి, గవర్నెన్స్ సిస్టమ్ ఆఫ్ విజయనగర పీరియడ్.
బహుమనీల చరిత్రలో మహమ్మద్ గవాన్ స్థానం ఎట్టిది అనేటటువంటిది. మహమ్మద్ గవాన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బహుమనీస్ అని చెప్పి మహమ్మద్ గవాన్ ప్లేస్ అడుగుతున్నాం. అట్లాగే ప్లేస్ అంటే ఇక్కడ లొకేషన్ కాదు, అతని స్థానం ఎటువంటిది వాళ్ళ రాజ్యంలోని. దక్కన్ సంస్కృతికి బహుమనీల సేవలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ బహుమనీస్ టు డక్కన్ కల్చర్కి సంబంధించి. ఇది యూనిట్ 5కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇందులో కూడా ఒక టాప్ 3 క్వశ్చన్లు చూడండి. ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా విజయనగర సామ్రాజ్యంలోకి వెళ్ళే 2 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. నేర్చుకోండి. షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు కూడా రావచ్చు. మరొక క్వశ్చన్ బహుమనీలకు సంబంధించి, ఇది కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లేదా షార్ట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది అనమాట. ఇవి హిస్టరీకి సంబంధించి సెకండ్ సెమిస్టర్ BA తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు ఉంటాయి. మీరు మరొకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటామంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను స్క్రోల్ చేస్తూ వెళ్తా, చూడండి. ఈ విధంగా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 నేర్చుకోండి. చాలా సింపుల్, తక్కువ క్వశ్చన్లు ఉంటాయి. భక్తి సూఫీ ఉద్యమాలు నేర్చుకుంటే సరిపోతుంది. అట్లాగే యూనిట్ 4కు సంబంధించి కాకతీయులు, యాదవులకు సంబంధించినటువంటిది. ఫస్ట్ యూనిట్లో హర్షవర్ధనునికి సంబంధించినటువంటి టాపిక్ బాగా నేర్చుకోండి. ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటివి. ఇక మిగతా ఒక్కొక్క యూనిట్లో వివిధ రకాలుగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీకి సంబంధించినటువంటి భారతదేశ ఇండియన్ హిస్టరీ కల్చర్కి సంబంధించి 700 నుంచి 1526కు సంబంధించినటువంటి బాబర్ దండెత్తే వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ మధ్య ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఎఫర్ట్స్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి.